శోభ తెలుగు టీవీ న్యూస్కి స్వాగతం. ఈరోజు నంద్యాలలో హోటల్పై ఫుడ్ ఇన్స్పెక్టర్ ఆకస్మిక తనిఖీ. నంద్యాల పట్టణంలోని ఫరూక్ నగర్లో ఉన్న ఓ హోటల్లో విక్రయించిన చికెన్లో బొద్దింక కనిపించిందని వినియోగదారుడి ఫిర్యాదు మేరకు ఫుడ్ ఇన్స్పెక్టర్ వెంకటరమణ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వంటగది పరిశుభ్రత, ఆహార పదార్థాల నిల్వ, వంట నాణ్యత, లైసెన్సులు మరియు ఫుడ్ సేఫ్టీ నిబంధనలు అమలు పరిశీలించారు. నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే హోటల్ యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఎక్కడ కొంటారు చికెన్? చికెన్ ఎక్కడ కొంటారు? ఏమన్నీ ఖాళీగా ఉన్నాయే. ఇదేంటి వాటర్ బయట పడేసేది, అట్టేంటికి పెట్టుకుంటారు. అది రన్నింగ్ లేదు సార్. మరి రన్నింగ్ లేని ఫ్రిడ్జ్ ఎందుకు పెట్టుకుంటారు? టైం ఉందిగా అమ్మకాడికి వేరే వాళ్ళది వేస్తుంది. కారం ఆడుకుంటారు. కారం వచ్చేసి ఇక్కడ 1 పక్కన సరుకులు ఇవ్వనంగండి అయ్యా. ఇది తీయడం మసాలా ఇక్కడి నుంచి తీసుకోవాలి, అక్కడి నుంచి అది చేస్తుంది. డేట్ చూసుకుంటున్నారా? తీసుకుంటాను. ఇంతేనా సరుకులు? ఎక్కువ స్టాక్ పెట్టుకోరా? ఐటమ్స్ వాడడం చికెన్ రోస్ట్, బిర్యానీ, రోస్ట్ బిర్యానీ, పరోటా అంతే. ఇంతేనా? అది తెచ్చుకుంటా. రోజు నేను పొద్దున సాయంత్రం ఇప్పుడు ఉండకూడదు. అవి ఉంటే దానివల్ల బొద్దింకలు కానీ పురుగులు కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి. అవి ఎప్పుడు లేకుంటే క్లీన్గా ఉంటాయి. రెడీగా తీసుకున్నాను కొద్దిగా. అదరేం లేదు. సార్ ఒక్క నిమిషం చూడండి సార్, ఒక ఫోటో. ఓకే సరే, ఒక్క నిమిషం ఇక్కడ సార్. సార్ ఇక్కడ కలిసి బిర్యానీ ఐటమ్ శాంపుల్ చేయము. బిర్యానీ ఐటమ్ తీసుకో. బిర్యానీ ఐటమ్ షాంపిల్ లేదు. అది ఇంకా సార్ అదేనా సార్? బిర్యానీ ఐటమ్ మనకు హైదరాబాద్ ఉంది. అది బైఫర్కేషన్లో తెలంగాణలో వెళ్ళిపోయినాక మనకు లేబర్ రావాలా. వైజాగ్లో రెడీ అవుతుంది. అది రెడీ అయ్యేంతవరకు. ఈరోజు నంద్యాల పట్టణంలో గల ఫరూక్ నగర్లోని క్లాసిక్ బిర్యానీ హౌస్లో నిన్న రాత్రి చికెన్ రోస్ట్లో బొద్దింక వచ్చిందని మీడియాలో వైరల్ అయినందువలన ఆ మీడియా ఆధారంగా బేస్ చేసుకొని మేము ఈరోజు నంద్యాల ఫరూక్ నగర్లో ఉన్న క్లాసిక్ బిర్యానీ హౌస్ను తనిఖీ చేయడం జరిగినది. ఆ తనిఖీలో భాగంగా కిచెన్ను, వంటశాలను మరియు వారు తయారు చేయు ప్రదేశాలను కూడా ఇన్స్పెక్షన్ తనిఖీ చేసి అక్కడ ఉన్న లోటుపాట్లను వాళ్ళకి వివరించి ఈ విధంగా ఉండకూడదు, నీట్గా చేసుకోమని కూడా వాళ్ళకి సజెషన్లు ఇచ్చి ఇంప్రూవ్మెంట్ నోటీస్ కూడా ఇవ్వడం అనేది. అలాగనే అక్కడ వాళ్ళు తయారు చేసి పెట్టిన చికెన్ దమ్ బిర్యానీ ఒకటి శాంపిల్గా నమూనాను సేకరించి ఈ నమూనాలను చెన్నై ల్యాబ్కు పంపుతున్నాము. ఆ చెన్నై ల్యాబ్ నుంచి వచ్చిన రిపోర్ట్ ఆధారంగా వారిపై తగు చర్యలు తీసుకొనబడునని తెలియజేస్తున్నాము. అలాగనే ఈ నంద్యాల పట్టణంలో ఉండే హోటల్స్ కానీ, రెస్టారెంట్లు కానీ, ఎవరైనా కానీ ఈ హోటల్స్ నందు ఆహార పదార్థాలు కొనుగోలు చేయవారు కూడా మనం ఏ ప్రదేశంలో కొంటున్నాము, ఎలాగ తయారు చేస్తున్నారు అనేది కూడా గమనించి మనం నీట్గా హైజెనిక్గా ఉన్న ప్రదేశాలలో తయారు చేయు హోటల్స్ నందు కూడా
మీరు పర్చేజ్